నేను ఊరట కాదు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ కొద్దిసేపటి క్రితం అయింది. జలసౌధలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటేరియట్ లో చిట్ చాట్ చేశారు. అది చదివి వినిపిస్తాను. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకి అందుకు బాధ్యులైన వారికి క్లీన్ చిట్ హైకోర్టు ఇవ్వలేదు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు విషయాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టలేదు. కమిషన్ నియామకాన్ని హైకోర్టు పూర్తిగా సమర్థించింది. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికలో ప్రస్తావించిన కొందరు బాధ్యులపై చేసిన కామెంట్లు, రిమార్క్స్, వారిని వేలెత్తి చూపే అంశాలకు సంబంధించిన పిటిషనర్లకు నోటీస్ ఇవ్వలేదనే సాంకేతిక విధానపరమైన అంశాలని మాత్రమే హైకోర్టు ప్రస్తావించింది. అంటే టెక్నికల్ రీజన్స్, పాలసీ పరమైన రీజన్స్ మాత్రమే, ప్రొసీజర్ను ఫాలో కాలేదని మాత్రమే హైకోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకి అడ్డంకి కాదు. హైకోర్టు ఎవరికి క్లీన్ చీట్ ఇవ్వలేదు. మీరు విజయం అంటారు, పూర్తిగా చెప్తాను. ఒక మాట శరత్ గారు, ఒక్క మాట పూర్తిగా చదవడానికి ఏమున్నది భరత్ గారు? అంటే పూర్తి సెంటెన్స్ చెప్పండి ఒక్క నిమిషం. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పండి, ఇంపార్టెంట్ పాయింట్. అదే ఇది హైకోర్టు క్లీన్ చీట్ ఇవ్వలేదు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ తప్పు జరిగింది నిజం. జ్యుడిషియల్ కమిషన్ కొందరు బాధ్యులకు నోటీస్ ఇవ్వలేదనే టెక్నికల్ అంశాలని మాత్రమే హైకోర్టు ప్రస్తావించింది. కమిషన్ ఏర్పాటు హైకోర్టు తప్పుబట్టలేదు. వారికి నోటీస్ ఇవ్వలేదనే కారణంగా వాళ్ళపై కమిషన్ చేసిన రిమార్క్స్ ఇనాపరేటివ్ గా ఉంటాయని సూచించింది. ఇది పూర్తిగా ప్రొసీజరల్ టెక్నికల్ అంశం. హైకోర్టు మళ్ళొకసారి బాధ్యులు ఎవరికి క్లీన్ చీట్ ఇవ్వలేదు. హైకోర్టు తీర్పు తదుపరి విచారణకు అడ్డంకి కాదు. 1,00,000 కోట్లతో కట్టిన బ్యారేజీ 3 ఏళ్లకే కుంగిపోయింది. 1,00,000 కోట్లతో బ్యారేజ్ కట్టలేదు. అంటే ఓవరాల్ గా అదే 1700 మేడిగడ్డ 5,000 కోట్ల. నేను ఒక నిమిషం, నేను 40 ఏళ్ల కింద అడ్వకేట్ గా మొదలై 30 ఏళ్ల కింద వదిలిపెట్టినా. ఈ ప్రశ్న అన్నిటికీ శరత్ గారు ఏ సమాధానం చెప్పినా నేను ఏకీభవిస్తా, ముందే చెప్తున్నా. నేను ఒక మాట చెప్తా, కేసీఆర్ గారి గొప్ప విజయం ఏంటంటే ఇది కాదు, ఈ కేసు కొట్టేయడం కాదు. ఏదైతే కూలిపోయింది పనికిరాదు, ఆర్కియాలజీలో పెట్టాలి, మ్యూజియం లో పెట్టాలి అని ఆయన మాట్లాడమే కాకుండా కూనంనేనితో ఇంకా చాలా మందితో మాట్లాడిచ్చాడు. ఆయన వెనక్కి పోవడం అనేది కేసీఆర్ గొప్ప విజయం. మళ్ళీ అది ఇనాపరేషన్ లో తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ గొప్ప విజయం. సరే, ఇవన్నీ చిన్న చిన్న, ఈ కేసు కొట్టేయడము, రేపు సుప్రీంకోర్టు పోయినా గెలుస్తుందా లేదా, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ నడుస్తుందా నడవదా, ఇవన్నీ ఇమ్మెటీరియల్. కేసీఆర్కి ఏంటంటే ప్రజల కోణంలో చూసినప్పుడు బిడ్డ దారికి వచ్చిండు కదరా అని ఒక మంచి ప్రజలు అనుకునే మాట ఇది. ఏంటంటే ఇన్ని పొంగనాలు కొట్టిండు, లాస్ట్ కు దారికి వచ్చిండు కదా, కాళేశ్వరమే లేకపోతే మనం బతకలేము. అది ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తించిండు. కొంచెం వెనక ముందైనా కూడా మళ్ళీ దాన్ని రిపేర్ చేయిస్తున్నాడు అనేది ఇవాళ ఇంపార్టెంట్ పాయింట్. అది కేసీఆర్ కొండంత బలం. ఇప్పుడు శరత్ గారిని అడగండి, ఆ విషయాలన్నిటికీ వారు చెప్తారు. ఒక విషయం భరత్